ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చూడబోతున్నాం. నిధుల ప్రవాహ నివేదిక అనేది ఆర్థిక విశ్లేషణలో భాగంగా ఉంటుంది. అన్ని యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో మనకిది 10 మార్కులు లెక్కిస్తాడండి. 5 మార్కుల క్వశ్చన్ 1 కానీ 2 కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, అసలు నిధుల ప్రవాహ నివేదిక అంటే ఏమిటి అంటే, 2 ఆస్తి అప్పుల పట్టీల మధ్య, అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం ఆస్తి అప్పుల పట్టీల మధ్య నిధులు ఏ విధంగా వచ్చాయి, నిధులు ఏ విధంగా వినియోగించబడ్డాయి అనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అదే ఈ నిధుల ప్రవాహ నివేదిక మనకు తెలియజేస్తుందండి. ఓకే, ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరంలో ఆర్థిక నివేదికలలో వచ్చినటువంటి మార్పులు ప్రధానంగా ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పుల్లో వచ్చినటువంటి మార్పులకి సంబంధించి ఈ నిధుల ప్రవాహ నివేదిక అనేటటువంటిది విశ్లేషించడం జరుగుతుంది. నిధులు సంస్థలకు ఏ విధంగా ప్రవాహమయ్యాయి, ఏ విధంగా వచ్చాయి, ఆ వచ్చిన నిధులను ఏ విధంగా వినియోగించారు అనేటటువంటి అంశాన్ని ఈ నిధుల ప్రవాహ నివేదిక విశ్లేషించడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మనం నిధి అంటే ఏమిటి అనే దానికి సంబంధించి చాలా రకాలైన డెఫినేషన్స్ ఉన్నాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫండ్? ఇక్కడ నిధి అంటే ప్రస్తుత ఆస్తులు ఏవైతే ఉన్నాయో, నగదుకి సమానమైనటువంటి ప్రస్తుత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి నిధిగా మనం చెప్పటం అనేటటువంటిది జరుగుతుందండి. ఓకే, పాయింట్లోకి రండి. ఈ నిధుల ప్రవాహ నివేదిక 2 సంవత్సరాలలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరం మన దగ్గర నగదు 10,000 ఉంది, ఈ సంవత్సరం 12,000 అయింది, 2,000 నగదు పెరిగింది. అంటే ప్రస్తుతాస్తి పెరిగింది అంటే ఈ యొక్క నిర్వహణ మూలధనం, వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో వర్కింగ్ క్యాపిటల్ పెరిగినట్లుగా మనం భావిస్తాం. సో ఈ విధంగా నిధుల ప్రవాహ నివేదిక ఏదైతే ఉందో, నిధుల ప్రవాహ నివేదిక వర్కింగ్ క్యాపిటల్ పెరగటం వల్ల సంస్థలో ఈ యొక్క నిర్వహణ అనేటటువంటిది, సామర్థ్యం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుందండి. ఓకే, ఈ నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి అంటే, యాజమాన్యానికి అసలు నిధులు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా వినియోగించబడుతున్నాయి అనే విషయం తెలుస్తుంది. మనకి ఏ ఏ అంశాల నుంచి నిధులు వస్తున్నాయి, నగదు నుంచి వస్తుందా లేకపోతే రుణగ్రస్తుల నుంచి వస్తుందా, ఏ ఏ అంశాల నుంచి నిధులు వస్తున్నాయి, ఏ ఏ అంశాల నుంచి నిధులు పోతున్నాయి అనేటటువంటి అంశాలను యాజమాన్యం తెలుసుకోవటానికి నిధుల ప్రవాహ నివేదిక అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల రచన కోసం నిధుల ప్రవాహ నివేదిక ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రిపేర్ చేయటం కోసం, ఇప్పుడు ఏదైనా మనం నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకున్నాం, దానికి ఒక 3 లక్షలు ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 3 లక్షలు మనకి ఏ అంశాల నుంచి వస్తుంది, ఆ క్యాష్ అవైలబిలిటీ ఆఫ్ ద క్యాష్ ఎక్కడి నుంచి మనం రీచ్ అవ్వాలి అనే దానికి సంబంధించి ప్రణాళికల రచనలకు సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సంస్థ లాభం సంపాదించుకుంటే ఆ లాభం ఎలా వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ సంస్థ నష్టాలు పొందుతుంటే ఆ నష్టాలకి కారణాలు ఏమిటి అనే అంశాన్ని కూడా నిధుల ప్రవాహ నివేదిక ద్వారా మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్, ఇక్కడ నికర నగదు ప్రవాహం కూడా మనకు తెలుస్తుంది. కార్యకలాపాల నుండి మనం వచ్చినటువంటి లాభం ఎంత అనేటటువంటి అంశాన్ని ఈ లెక్కల్లో మనం చేస్తామండి. అసలు నికరంగా నగదు ఏదైతే ఉందో ఈ నగదు ఎంత వస్తుంది సంస్థలోకి, ఎంత పోతుంది అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే తరుగుదలలు, వ్యాపారేతర అంశాలకి సంబంధించిన, నగదేతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోండి. అందువలన నికర నగదు ప్రవాహం కూడా ఈ నివేదికలు తయారు చేయడం వల్ల తెలుస్తుంది. నెక్స్ట్, ఈ నివేదికలు సంస్థకు అప్పిచ్చేటటువంటి రుణదాతలు కానీ పెట్టుబడిదారులకు కానీ బాగా ఉపయోగపడతాయి. వీళ్ళు అప్పిచ్చేటప్పుడు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ వీళ్ళు అప్పు చెల్లించగలరా లేదా, వీళ్ళ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది అనేటటువంటి అంశాన్ని బాగా పరిశీలిస్తారండి. అందువలన ఈ రుణదాతలు పెట్టుబడిదారులకు సంస్థలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ నిధుల ప్రవాహ నివేదిక అనేటటువంటి దాన్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇవి ప్రయోజనాలు. నిధుల ప్రవాహ నివేదికకు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి? వాట్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్? ఓకే, లిమిటేషన్స్లో మొదటిది ఏంటంటే ఇది ఆర్థిక నివేదికలకు ప్రత్యామ్నాయం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్సిడరీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఆస్తి అప్పులు పట్టి లాభ నష్టాల ఖాతా, వర్తపు ఖాతా అని తయారు చేయకుండా
నిధుల ప్రవాహ నివేదిక మాత్రమే తయారు చేస్తే ఆర్థిక స్థితి తెలియదు, గుర్తుంచుకోండి. ఇది కేవలం వాటిని మరో రూపంలో ప్రత్యక్షం చేసేటటువంటి లేదా మరో రూపంలో పునఃస్థాపితం చేసేటటువంటి విధానమే తప్పించి ఆ ఆర్థిక నివేదికలకు ప్రత్యామ్నాయం కాదు ఇది. అంటే లాభ నష్టాల ఖాతా, వర్తక ఖాతా, ఆస్తపుల పట్టిక ఇది ప్రత్యామ్నాయం కాదండి. కేవలం ఏమిటంటే వాటిని విశ్లేషించేటటువంటి ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇది మూల నివేదిక కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రైమరీ రిపోర్ట్, ఇట్ ఈస్ ద సెకండరీ రిపోర్ట్. ఆస్తపుల పట్టి, వర్తక ఖాతా ఇవన్నీ ప్రైమరీ రిపోర్ట్స్, అంటే ప్రాథమికమైనటువంటి నివేదికలు. వాటిని బట్టి తయారు చేసేటటువంటిది కాబట్టి ఇది రెండవ నివేదిక, తరువాత నివేదికగా చెప్పచ్చు, సెకండరీ నివేదికగా చెప్పచ్చు ఈ యొక్క మనం నిధుల ప్రవాహ నివేదికను. కాబట్టి ఇది మూల నివేదిక కాదు, ఇది ఒక లిమిటేషన్. ఇది చారిత్రకమైనటువంటిది, అంటే గతంలో జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని, డేటాను తీసుకుని విశ్లేషిస్తుంది. అంతే తప్పించి భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇది చేయలేదండి. ఓకే, సో ఇది చారిత్రకమైనటువంటి డేటాను మాత్రమే తీసుకుంటుంది, దాన్నే విశ్లేషిస్తుంది. దాన్ని బట్టి కొన్ని అంచనాలు వేస్తారు తప్ప పూర్తి భవిష్యత్తును ఊహించలేదు. నెక్స్ట్, అవిచ్ఛిన్న మార్పులను చూపలేదు, అంటే భవిష్యత్తులో కంటిన్యూగా రాబోయేటటువంటి చేంజెస్ని ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో జరిగిన మార్పుల్ని విశ్లేషించగలదు తప్ప రాబోయే కంటిన్యూగా జరిగేటటువంటి మార్పుల్ని ఇది ఎనాలిసిస్ చేయలేదండి. నెక్స్ట్, ఈ ఆర్థిక నిధుల ప్రవాహ నివేదికలో మనం ఏం చేస్తామంటే సరుకుని కూడా తీసుకుంటాం ప్రస్తుత ఆస్తి కింద. ఇక్కడ సరుకుని తీసుకునేటప్పుడు, దాన్ని విలువ కట్టేటప్పుడు కొన్ని మోసాలు, కొన్ని తప్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నిధుల ప్రవాహ నివేదిక ఏదైతే ఉందో, నిధుల ప్రవాహ నివేదిక విశ్లేషణ కూడా తప్పుగా ప్రజెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇక ఈ నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయాలి అని చెప్పేసి అంటే మనం మొదట ఈ యొక్క నిర్వహణ మూలధనాన్ని, వర్కింగ్ క్యాపిటల్ని కనుగొనడం జరగాలండి. వర్కింగ్ క్యాపిటల్ పెరిగిందా తగ్గిందా అనేటటువంటి అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఆ తరువాత కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధులు ఎంత అనే విషయాన్ని చూస్తాం. ఆ తరువాత నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తాం. ఇది 3 స్టెప్స్ కింద జరుగుతుంది. ఓకే, మొదటిది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదిక. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదికను తయారు చేయాలి. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపేటటువంటి స్టేట్మెంట్ ఒకదాన్ని మనం తయారు చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్? నిర్వహణ మూలధనము అంటే ఏమిటి? ప్రస్తుత ఆస్తులు, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఇజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు ఇజ్ ఈక్వల్ టు నిర్వహణ మూలధనం అండి. ఏమిటి కరెంట్ అసెట్స్? ప్రస్తుత ఆస్తులు అంటే ఏమిటి? ప్రస్తుత అప్పులు అంటే ఏమిటి? ఓకే, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటాం. ఆస్తులు చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి ఆస్తుల్ని మనం చూస్తాం. ఒకటి ఏమిటి అని చెప్పేసి అంటే, ఒకటి స్థిరాస్తి, రెండవది ఏమిటి అంటే చరాస్తి, మూడవది కనిపించని ఆస్తి అని చెప్పేసి అంటాం. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్, వేరియబుల్ అసెట్స్ ఆర్ కరెంట్ అసెట్స్. ఓకే, కనిపించిన ఆస్తి, గుడ్ విల్లు, పేటెంట్లు, బాండ్లు ఇలాంటివన్నీ కూడా కనిపించిన అన్టాంజిబుల్ అసెట్స్ అనమాట. ఓకే, పాయింట్లోకి వచ్చేయండి. ఇప్పుడు మన సమస్య అంతా ఈ రెండింటి దగ్గరే ఉంటుంది, ఎక్కువగా స్థిరాస్తులు చరాస్తుల దగ్గరే ఉంటుంది. ఓకే, స్థిరాస్తి అంటే ఏమిటి, చరాస్తి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అని చెప్పేసి అంటే, తొందరగా నగదు రూపంలో మార్చడానికి వీలున్నటువంటి ఆస్తుల్ని చరాస్తులు అని చెప్పేసి అంటాం. తొందరగా నగదు రూపంలోకి మార్చటానికి వీలున్నటువంటి ఆస్తిని చరాస్తి అంటాం. మార్చటానికి వీలు లేని ఆస్తిని స్థిరాస్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. ఓకే, ఈ బిల్డింగ్ని నేను ఇలా మార్కెట్లో నేను బిల్డింగ్ అమ్ముతున్నాను రండి అని చెప్పేసి అంటే ఎవడొకడు వచ్చి వెంటనే కొనేసుకుంటాడా? కొనుక్కోడు. చాలా సమయం పడుతుంది. బోల్డ్ అంతమంది వస్తారో, చూస్తారో, బేరం ఆడతారో, వాళ్ళకి నచ్చుతుంది నచ్చదో, ఇలాంటి బోల్డ్ అని జరుగుతాయి. ఓకే, అలా కాకుండా నా దగ్గర
నేను మామిడికాయలు వ్యాపారం చేస్తున్నాను అనుకోండి. ఓ 10 మామిడికాయలు నా దృష్టిలో సరుకు స్టాక్ అంటే మామిడికాయలు. నా దగ్గర ఒక 100 మామిడికాయలు ఉన్నాయి. ఈ మామిడికాయలు మార్కెట్లోకి తీసుకెళ్ళి నేను అమ్ముకుని రాగలనా రాలేనా? అమ్ముకుని వచ్చేస్తాను కదా. ఆ 10 నిమిషాల్లో అమ్మేస్తాను 100 మామిడికాయలను. సో ఇక్కడ పాయింట్ ఏమిటి అని చెప్పేసి అంటే, ఈ సరుకు అనేటటువంటిది వెంటనే నగదు రూపంలో మారిపోతుంది, కానీ బిల్డింగ్ అనేటటువంటిది మారలేకపోతుంది. సో దీనికి చాలా రకాలైన డెఫినేషన్స్ ఉన్నప్పటికీ కూడా సహజంగా ఏమంటారంటే, 6 నెలలలో నగదు రూపంలో మార్చగలిగితే, ఒక ఆస్తిని 6 నెలల్లో మీరు నగదు రూపంలో మార్చగలిగితే దాన్ని మనం ఏమంటాము అని చెప్పేసి అంటే, 6 నెలల్లో మార్చగలిగితే దాన్ని చరాస్తి, కరెంట్ అసెట్ అంటాం. మార్చలేమనుకోండి దాన్ని స్థిరాస్తి అంటాం. సహజంగా భూమి, భవనాలు, యంత్రాలు ఇలాంటివన్నీ కూడా స్థిరాస్తుల్లోకి వస్తాయండి. మరి చరాస్తి లేదా ప్రస్తుతాస్తి, చరాస్తినే ప్రస్తుతాస్తి అంటాం. ఈ ప్రస్తుత ఆస్తులు ఏమిటి, ప్రస్తుత అప్పులు ఏమిటి? ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే మనకేమొస్తుందండి? నిర్వహణ మూలధనం వస్తుందండి. చూడండి, ప్రస్తుత ఆస్తి ఏమిటో, ప్రస్తుత ఆస్తి ఏమిటో, అప్పు ఏమిటో చెప్తున్నాను వినండి. దీని మీద క్లారిఫికేషన్ ఉంటే లెక్క అయిపోయినట్టే మనకి. ఓకే, చేతిలో నగదు. చేతిలో నగదు, చేతిలో నగదు అనేది అది రెడీమేడ్ క్యాష్. అది మనకి అది ఈజీగా క్యాష్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది మీకు ప్రస్తుత ఆస్తి అనే విషయం అర్థమవుతుంది. బ్యాంకులో నగదు, చేతిలో నగదు, బ్యాంకులో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్. నెక్స్ట్ వసూలు బిల్లులు, బిల్స్ రిసీవబుల్. వసూలు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ వసూలు బిల్లులు ప్రస్తుత ఆస్తి అండి. రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తి అండి. రుణగ్రస్తులు కూడా మనం గట్టిగా పట్టుకుంటే అప్పులు తీర్చేయడం జరుగుతుంది కాబట్టి రుణగ్రస్తులు ప్రస్తుత ఆస్తి. ముగింపు సరుకు ప్రస్తుత ఆస్తి, క్లోజింగ్ స్టాక్ ప్రస్తుత ఆస్తి. నెక్స్ట్ స్వల్పకాలిక పెట్టుబడులు, మనం చేబదులుగా ఉండడం కోసం అని చెప్పి తక్కువ స్థాయిలో ఒక 3 నెలలు 6 నెలలకే పెట్టుబడులు పెడతా ఉంటాం, అలాంటివి కూడా ప్రస్తుత ఆస్తిలోకి వస్తుంది. అదేవిధంగా ముందుగా చెల్లించిన ఖర్చులు, మనం దేనికైనా ముందుగా ఖర్చులు చెల్లించామనుకోండి అది కూడా ప్రస్తుత ఆస్తి కింద వస్తుంది. ఈ ప్రస్తుత ఆస్తులండి. ఇక ప్రస్తుత అప్పుల దగ్గరికి రండి. చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్. రుణదాతలు, చెల్లించవలసిన ఖర్చులు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు, పన్ను కోసం ఏర్పాట్లు, ఇవి ప్రస్తుత అప్పులు. ఇవి కంఠస్థం వచ్చేయాలి మీకు. ఓకే, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పుల మీద మీకు ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆస్తి అప్పులు పట్టించే లెక్క చేయమన్నప్పుడు అది ప్రస్తుత ఆస్త, ప్రస్తుత అప్ప అనేటువంటి కన్ఫ్యూజన్ మీ దగ్గర ఉండకూడదు. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వచ్చండి. ప్రొఫార్మా దగ్గరికి రండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వివరాలు, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అని చెప్పి వివరాలు, గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం, నిర్వహణ మూలధనం పెరుగుదల, నిర్వహణ మూలధనం తగ్గుదల అని చెప్పేసి అంటామండి. ఓకేనా? సో ప్రస్తుత ఆస్తులు మొదట వేస్తామండి, తర్వాత ప్రస్తుత అప్పులు వేస్తామండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, చేతిలో నగదు. గత సంవత్సరం 10 రూపాయలు ఉందండి. ఎంత ఉందండి? గత సంవత్సరం 10 రూపాయలు ఉందండి. ఓకే, ఈ సంవత్సరం ఎంత అంటే 12 రూపాయలు ఉందండి. ఈ సంవత్సరం ఎంత ఉందండి? 12 రూపాయలు. అంటే ఎన్ని రూపాయలు పెరిగిందండి? 2 రూపాయలు పెరిగింది. నిర్వహణ మూలధనంలో పెరుగుదల, ఇక్కడ ప్లస్ వేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. తగ్గుదల అయితే ఇక్కడ మైనస్ వేస్తున్నానండి మీకు అర్థం కావడం కోసం. ఓకే, 10 రూపాయల నుంచి 12 రూపాయలు అంటే ప్రస్తుతాస్తి పెరిగింది అంటే నిర్వహణ మూలధనం పెరుగుతుంది, ప్రస్తుతాస్తి తగ్గింది అంటే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, 10 రూపాయలు 12 రూపాయలు కదా. ఈ 10 రూపాయలు 12 రూపాయలు అంటే ఎంత పెరిగిందండి? 2 రూపాయలు పెరిగిందండి. ఓకే, లెక్కలో బ్యాంకులో నగదు ఎంత ఇచ్చాడంటే, బ్యాంకులో నగదు ఇవ్వలేదు అనుకుందాం, డాష్ పెట్టేసాం. నెక్స్ట్ వసూలు బిల్లులు 8 రూపాయలు ఇచ్చాడండి ఇక్కడ. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే తర్వాత సంవత్సరంకి వచ్చేటప్పటికి 7 రూపాయలు ఇచ్చాడండి. గత సంవత్సరం ఏమో 8 రూపాయలు, తర్వాత సంవత్సరం ఎంత ఇచ్చాడండి? 7 రూపాయలు ఇచ్చాడండి. సో అంటే ఇప్పుడు ప్రస్తుతాస్తి ఏమైందండి? తగ్గింది కాబట్టి ఎక్కడ వేసుకుంటున్నాను చూడండి, నేను నిర్వహణ మూలధనంలో తగ్గుదల లాస్ట్ కాలంలో వేసుకున్నాను రూపాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రుణగ్రస్తులు ఇక్కడ 20 రూపాయలు ఉందండి, ఇక్కడేమో 25 రూపాయలు ఉందనుకుందాం. ఎంత పెరిగిందండి? 5 రూపాయలు పెరిగిందండి. సో 5 రూపాయలు ఇక్కడ వేసుకున్నాను, పెరుగుదలలో 5 రూపాయలు వేసేసుకున్నాను. ఓకే, ముగింపు సరుకు ఇక్కడ 19 రూపాయలు ఉంది, ఇక్కడ 17 రూపాయలు ఉంది. ముగింపు సరుకు ప్రస్తుత ఆస్తి కాబట్టి తగ్గింది. ఎంత తగ్గిందండి? 2 రూపాయలు తగ్గింది కాబట్టి ఎక్కడ వేసానండి? ఇక్కడ వేసాను నేను. ఓకే, చూడండి. సో ఇది మనం టోటల్ చేసుకుంటాం. ఓకే, సో దాన్ని అలా పక్కన పెట్టండి.
ఇప్పుడు ఇక్కడ ఇక మిగిలిన ఖర్చులు ఇవ్వలేదు అనుకుందాం, మిగిలిన ఆ ప్రస్తుత ఆస్తులు ఇవ్వలేదు అనుకుందాం. ఇక్కడికి రండి, ప్రస్తుత అప్పుల దగ్గరికి రండి. ఏమండి, చెల్లింపు బిల్లులు ఏం చేశాడంటే, చెల్లింపు బిల్లులు 12, 11. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఆలోచించాలండి. ప్రస్తుత ఆస్తి పెరిగితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. ఓకే, కరెంట్ అసెట్స్ పెరిగితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. ప్రస్తుత ఆస్తి తగ్గితే నిర్వహణ మూలధనం ఏమవుతుందండి? తగ్గుతుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రస్తుత అప్పులు చూడండి. అప్పు పెరిగిందనుకోండి, నిర్వహణ మూలధనం పెరుగుతుందా తగ్గుతుందా? కరెంట్ అసెట్ పెరిగితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. కరెంట్ అసెట్ తగ్గితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. ఓకే, సో కరెంట్ అసెట్స్ పెరిగితే నిర్వహణ మూలధనం పెరుగుతుందండి, తగ్గితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. ఓకే, మరి కరెంట్ అసెట్స్ ఇలా జరిగినప్పుడు కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులకి ఏమవుద్ది? రివర్స్ అవుతుంది. ప్రస్తుత అప్పులు పెరిగాయి అనుకోండి, పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. ప్రస్తుత అప్పులు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. అర్థమైందా? దీనికి రివర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ప్రస్తుత అప్పులు పెరిగితే నిర్వహణ మూలధనం ఏమవుతుందండి? తగ్గుతుంది. ఇక్కడ చెల్లింపు బిల్లులో 12 నుంచి 11 అంటే ప్రస్తుత అప్పు తగ్గితే నిర్వహణ మూలధనం ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వివిధ రుణదాతలో 15, 20 ఇచ్చాడు అనుకుందాం. 15, 20 ఇచ్చాడు. ఇస్తే ఎంత పెరిగిందండి? 5 పెరిగింది. ప్రస్తుత అప్పు పెరిగింది అని చెప్పేసి అంటే ఈ యొక్క నిర్వహణ మూలధనము తగ్గినట్టు లెక్క. కాబట్టి నిర్వహణ మూలధనం తగ్గుదలలో వేసాను నేను. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 6, 4 ఇచ్చాడు అనుకుందాం. ఎంత ఇచ్చాడండి? 6, 4. రూపాయలు, 4 రూపాయలు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. అంటే ప్రస్తుత అప్పు తగ్గితే నిర్వహణ మూలధనం ఏమైనట్టండి? పెరిగినట్టు. ఎంత పెరిగిందండి? 2 రూపాయలు. ఆ 2 రూపాయలు ఇక్కడ వేసాను. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే, ప్రస్తుత ఆస్తులు పెరిగితే నిర్వహణ మూలధనం పెరిగినట్టు రాస్తాం, తగ్గితే నిర్వహణ మూలధనం తగ్గినట్టు రాస్తాము. ప్రస్తుత అప్పులు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది, ప్రస్తుత అప్పులు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. అర్థమైందండి? ఓకే, పాయింట్లోకి వచ్చండి. ఇప్పుడు నిల్వ తేలుస్తున్నాను చూడండి. ఇటువైపు పక్కన ఎక్కువ ఉంది, ఇటువైపు పక్కన ఎక్కువ ఉంది. పెరుగుదల 7, 8, 9, 10. 10లోంచి ఈ యొక్క 8, 5, 6, 7, 8. ఓకే, 10లోంచి 8 తీసేస్తే నిర్వహణ మూలధనంలో ఒరిజినల్గా పెరుగుదల ఎంత వచ్చిందండి? 2 రూపాయలు. అంటే ఈ సంవత్సరం నిర్వహణ మూలధనంలో పెరుగుదల ఎంత అంటే 2 రూపాయలు అని చెప్పేసి అంటాం అనమాట. ఇది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికని తయారు చేసేటటువంటి విధానం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. కార్యకలాపాల నుండి నిధులు మరియు నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, కార్యకలాపాల నుండి నిధులు, దీని యొక్క ప్రొఫార్మా ఏంటంటే వివరాలు మొత్తం. ఓకే, సో ఫస్ట్ ఇది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వతో స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వను మనం ఇక్కడ ఔటర్ కాలంలో వేసుకుంటాం. దీనికి ప్లస్ ఏమేమి కలపాలి అంటే నిధేతర ఖర్చులు. ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం లెక్క అయిపోయినట్టుది. ఏమిటి నిధేతర ఖర్చులు అంటే వ్యాపార సంస్థ నుండి బయటకు వెళ్లకుండా ఉండేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మన పుస్తకాల్లో ఖర్చులుగా లాభ నష్టాల ఖాతాలో చూపించాం, కానీ ఆ డబ్బు బయటికి వెళ్ళదు, వ్యాపార సంస్థలోనే ఉంటుంది. దాన్ని నిధేతర ఖర్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తరుగుదల. యంత్రాలు 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయల్లో తరుగుదల 10,000 తీసాం మనం. యంత్రాల విలువ 90,000 కట్టాం. ఈ తరుగుదలను లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఖర్చుగా రాసాం, కానీ ఆ డబ్బు ఏమైనా బయటికి వెళ్తుందండి? వెళ్ళదండి, సంస్థలోనే ఉంటుంది. సో ఈ తరుగుదల నిధేతర ఖర్చు.
అదేవిధంగా సాధారణ రిజర్వు. మనం లాభం 50,000 వచ్చింది. దాంట్లో 20,000 సాధారణ రిజర్వుగా బదిలీ చేసాం. కానీ ఆ డబ్బులు ఏమైనా బయటకు పంపిస్తామండి మనం? మన వ్యాపార సంస్థలోనే ఉంటుంది. అది కూడా నిధేతర ఖర్చు. పన్నుల కోసం ఏర్పాటు. పన్ను చెల్లించడం అనేది వేరు. కానీ పన్నుల కోసం ముందస్తుగా ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాటు చేసింది కూడా ఏమిటి అంటే నిధేతర నాన్ ఫండ్ ఎక్స్పెండిచర్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. అంటే వ్యాపార కార్యకలాపాలలో చేసేటటువంటి ఖర్చులు కాకుండా వ్యాపారేతర సంబంధమైనటువంటివి, అంటే ఖర్చుగా మనం లాభ నష్టాల ఖాతా డెబిట్ వైపు రాస్తాము, కానీ ఆ డబ్బు సంస్థలోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. అలాంటి ఖర్చులన్నింటినీ కూడా ఇక్కడ కలుపుతామండి. కలిపి ఈ పైన వచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రారంభ నిల్వకి ఇది కలిపి మొత్తం ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆదాయాల్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంట్లోంచి ఏం మైనస్ చేయాలంటే నిధేతర ఆదాయాలను మైనస్ చేయాలండి. ఖర్చులను ప్లస్ చేసాం, ఆదాయాలను మైనస్ చేయాలి. ఆదాయాలు, నిధేతర ఆదాయాలు అంటే ఏమిటంటే భూమి విలువ ₹1,00,000 ఉండేది. ఈ సంవత్సరం భూమిని పునర్మూల్యాంకనం చేయటం వల్ల 1,20,000 వచ్చింది. ఓకే, ఆస్తులు పునర్మూల్యాంకనం చేయటం వల్ల 1,20,000 పుస్తకాల్లో రాసాం మనం. ఆస్తి పెరుగుదల 20,000, మొత్తం 1,00,000 + 20,000 1,20,000 అని చెప్పి ఆస్తి అప్పుల పట్టిలో ఔటర్ కాలంలో వేసేసుకున్నాం. ఇప్పుడు 20,000 డబ్బులు ఏమన్నా మనకు వచ్చినాయండి? లేదు కదా. సో అంటే ఆస్తి పెరిగింది కానీ డబ్బు ఏమి రాలేదు మనకి. అలా గనుక పెరుగుదలలు ఉంటే, పునర్మూల్యాంకనం వల్ల వచ్చినటువంటి లాభాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి నిధేతర ఆదాయాలండి. ఇలాంటి ఆదాయాలు ఏవైనా ఉంటే వాటిని తీసేస్తాము. ఎందుకంటే ఇది లాభ నష్టాల ఖాతా క్రెడిట్ వైపు చూపిస్తాం. తరుగుదల డెబిట్ వైపు చూపించినప్పుడు ఆస్తులు పెరుగుదలలో వచ్చిన లాభం ఎటువైపు పక్కన చూపించాలండి? క్రెడిట్ వైపుని చూపిస్తాం కదా. ఇలాంటి ఆదాయాలు ఏవైనా ఉంటే వాటిని తీసేస్తాము. తీసి ఔటర్ కాలంలో వేసుకుంటాం. ఓకే, మొత్తం ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవన్నీ టోటల్ చేసి బయట వేసుకుంటాం. పైన వచ్చినటువంటి నిల్వలోంచి దీన్ని మైనస్ చేస్తామండి. చేస్తే మనకు అసలైనటువంటి నిల్వ వస్తుంది. ఈ నిల్వలోంచి లాభ నష్టాల ఖాతా ప్రారంభ నిల్వ తీసేస్తామండి. లాభ నష్టాల ఖాతా ప్రారంభ నిల్వ, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేయడం జరుగుతుంది. ముగింపు నిల్వతో స్టార్ట్ చేసాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేస్తాం. తీసేస్తే ఏమొస్తుందంటే వర్తక కార్యకలాపాల నుండి వచ్చిన నిధులు వస్తాయి. వర్తక కార్యకలాపాల నుండి వచ్చిన నిధులు, అసలు వర్తక కార్యకలాపాల నుండి అసలు ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి, ఈ అమౌంట్ వర్తక కార్యకలాపాల నుండి వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో దీనిని మనం ఎక్కడ తీసుకువెళ్తామంటే నిధుల ప్రవాహ నివేదికలో వనరులు అనే చోట వర్తక కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధుల్ని అక్కడ చూపించడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు రండి. దీని తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కార్యకలాపాల నుండి నిధులు, లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వతో స్టార్ట్ చేస్తాం. నిధేతర ఖర్చుల్ని కలుపుతామండి. నిధేతర ఖర్చులు అంటే లాభ నష్టాల ఖాతా డెబిట్ వైపున ఖర్చులుగా రాస్తాము, కానీ ఒరిజినల్గా ఆ డబ్బు ఏమీ సంస్థ నుంచి బయటికి వెళ్ళదో, సంస్థలోనే ఉంటుంది. నిధేతర ఆదాయాలని మైనస్ చేస్తాం ఆ నిల్వకి. అంటే మనకి లాభ నష్టాల ఖాతా క్రెడిట్ వైపున ఆదాయంగా చూపించినప్పటికీ డబ్బు బయట నుంచి ఏమీ రాదు మనకి, దాన్ని మైనస్ చేస్తాం. ఆ వచ్చినటువంటి నిల్వకి లాభ నష్టాల ఖాతా ప్రారంభ నిల్వ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం. వచ్చిన నిల్వ నుంచి తీసేగా వర్తక కార్యకలాపాల నుండి నిధులు రావడం జరుగుతుందండి. ఈ వర్తక కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నిధుల్ని వనరులు, అంటే డబ్బు వస్తుంది కాబట్టి వనరులుగా మనం భావించడం జరుగుతుంది. ఇప్పుడు నిధుల ప్రవాహ నివేదికని వేస్తాను చూడండి. వివరాలు మొత్తం. ఓకే, ఫస్ట్ వనరులు అని చెప్పేసి పెట్టుకుంటామండి, తర్వాత వినియోగం అని చెప్పి పెట్టుకుంటాం. ఓకే, మీరు గుర్తుంచుకోండి, మనం నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికలో ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు తీసుకున్నాం. ఇక మిగిలినటువంటి స్థిరాస్తులు, దీర్ఘకాలిక అప్పుల్ని ఇక్కడ చూపించాలి నిధుల ప్రవాహ నివేదికలో. అర్థమైందా? అంటే ఆస్తి అప్పులు బట్టి సగం అటు సగం ఇటు. సో దీర్ఘకాలిక అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, స్థిరాస్తులు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎలా వస్తాయో చెప్తున్నానండి. డబ్బు వస్తే డెబిట్ వైపు రాస్తామండి. స్థిరాస్తుల నుంచి కానీ దీర్ఘకాలిక అప్పుల నుంచి కానీ డబ్బులు వస్తే డెబిట్ వైపు రాస్తాం. డబ్బులు సంస్థ నుంచి పోతే డెబిట్ వైపు అంటలేదు, వనరులు అని చెప్పేసి పైన రాస్తాం. సంస్థ నుంచి డబ్బు కనుక పోతే మనం వినియోగంలో రాస్తాం. ఓకే, స్థిరాస్తుల ద్వారా కానీ దీర్ఘకాలిక అప్పుల ద్వారా కానీ డబ్బులు వస్తే మనం వనరుల్లో రాయాలి, డబ్బులు పోతే వినియోగంలో రాయాలి. ఇక్కడ చూడండి ఎంత నేను సింపుల్ షార్ట్ కట్ పెట్టాను నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. స్థిరాస్తులు అమ్మకం ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలని ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యంత్రాలు 10,000 ఉంది. ఆ యంత్రాలు 10,000ని మనం
10,000 యంత్రాలని 9,000కి అమ్మేసాం మనం. ఎంతకు అమ్మేసామండి? 9,000కి అమ్మేసాం. ఆ 9,000 ఆదాయం మనకు వస్తుంది కాబట్టి వనరులు డబ్బులు వస్తున్నాయి కాబట్టి డెబిట్ వైపు రాస్తాం. అర్థమైందా? భూమి ఉంది, భూమిని ₹1,00,000కి అమ్మేసాం. అమ్మేస్తే డబ్బులు వస్తున్నాయి కాబట్టి డెబిట్ వైపు రాస్తాం. అర్థమైందండి? సో సంస్థలోకి స్థిరాస్తుల అమ్మకం ద్వారా డబ్బు కనుక వచ్చింది అంటే దాన్ని డెబిట్ వైపు డెబిట్ అంటున్నాను నేను, ఆ పదం అదే వనరుల వైపు రాస్తాం అనమాట. ఓకే, వనరుల వైపు రాస్తాం. ఇక దీర్ఘకాలిక అప్పుల పెరుగుదల అంటే మనకి డిబెంచర్లు గత సంవత్సరం ₹1,00,000 ఉన్నారండి. ఈ సంవత్సరం 1,20,000 అయ్యారండి. అంటే డిబెంచర్లు 20,000 ఎక్స్ట్రా అప్పు మనకి ఇచ్చారు. అంటే సంస్థలోకి ఏమొస్తుందండి? డబ్బులు వస్తున్నాయి. అంటే దీర్ఘకాలిక అప్పులు కనుక పెరిగాయి అంటే సంస్థలోకి డబ్బులు వస్తున్నట్టు లెక్క, గుర్తుంచుకోండి. దీర్ఘకాలిక అప్పులు పెరిగితే సంస్థలకు ఏమొస్తుందండి? డబ్బు వస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ దీర్ఘకాలిక అప్పులు డిబెంచర్లు కానీ, ఈక్విటీ వాటాలు కానీ, ఆధిక్యపు వాటాలు కానీ ఇవేమన్నా పెరిగాయి అంటే సంస్థలకు డబ్బులు వచ్చినట్టు లెక్క. కాబట్టి వనరుల్లో రాస్తాం. ఓకే, ఈ టోటల్ అంతా కలుపుతామండి. ఈ టోటల్ అంతా తీసుకొచ్చి మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే ఈ యొక్క వనరుల్లో అవుటర్ కాలంలో వేసుకుంటాం. అయిందా? ఇక్కడ వినియోగం దగ్గరికి రండి. స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తే మనం వినియోగంలో రాస్తాం. 10,000 పెట్టి యంత్రాలు కొన్నాను, 50,000 పెట్టి భూమి కొన్నాను అంటే నా దగ్గర నుంచి డబ్బులు ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయండి. ఇలా వెళ్ళిపోతే నేను వినియోగంలో రాస్తాను. నెక్స్ట్, దీర్ఘకాలిక అప్పుల యొక్క జమ లేదా తగ్గుదల. డిబెంచర్లో గత సంవత్సరం ₹1,00,000 ఉన్నదో ఈ సంవత్సరం 75,000 ఉంది. అంటే ఆ 25,000 ఏం చేశానండి నేను? 25,000 ఏం చేశాను? తీర్చేశానంటే నా దగ్గర నుంచి డబ్బులు ఏమైపోయినట్టు? వెళ్ళిపోయినట్టు. ఆధిక్యపు వాటాలు గత సంవత్సరం 1,50,000 ఉంది, ఈ సంవత్సరం ₹1,00,000 ఉంది. అంటే ఆ 50,000 ఏం చేశాను? నేను ఇచ్చేసాను వాళ్ళకి. కాబట్టి డబ్బులు వినియోగం అవుతూ ఉంటే, అంటే ఇచ్చేస్తూ ఉంటే, దీర్ఘకాలిక అప్పుల్ని జమ చేస్తూ ఉంటే అది కూడా డబ్బులు వినియోగం అవుతుంది, నగదు వినియోగం అవుతుంది. కాబట్టి వినియోగంలో రాస్తాం. ఈ యొక్క వినియోగం అంతా కలిపి ఇటువైపు పక్కన తీసుకొస్తామండి. ఓకే, వనరుల్లోంచి వినియోగం తీసేస్తే ఈ యొక్క మనకి వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదే నిధుల ప్రవాహ నివేదిక యొక్క నిల్వగా ఉండడం జరుగుతుందండి. సో ఇది ఈ యొక్క నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటటువంటి నివేదికలో వచ్చిన నిల్వ. ఈ రెండు నిల్వలు ఈక్వల్గా ఉంటాయండి. సో మీరు ఈ ప్రొఫార్మాలను ఒకసారి అర్థం చేసుకోండి. అవసరమైతే 1-2 సార్లు ఈ వీడియో చూడండి. సో ఏమేమి వస్తాయి అనేది అర్థం చేసుకుని ముందు చెప్పినటువంటి థియరీ అంతా ఒకసారి క్లియర్గా వింటే మీకు లెక్కలు ఈజీగా అవుతాయండి. మనం నెక్స్ట్ వీడియోలో లెక్కలకు వెళ్ళిపోదామండి.